లంచ్ చేసిన తర్వాత దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండండి, ఎందుకంటే మనం ఆకలితో ఎవరు స్పీచ్ వినలేదు. లంచ్ తర్వాత మీరు అందరూ హామీ ఇస్తే ఒకసారి సపోర్ట్ కొడితే వాళ్ళు ధైర్యంగా ఉంటారు, లేకపోతే కథనే. స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడ ఎవరున్నారు? అందరికీ పైన కానీ అప్పటి నుంచి స్టేజ్ మీద ఉంటారు. అనే నేను ఎంఈ రెహమాన్ అనే నేను టీపీటీఎల్ఏ ద్వారా నిర్మితమైన నియమాల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని టీపీటీఎల్ఏ ప్రమాణాలను గౌరవాన్ని కాపాడుతానని టీపీటీఎల్ఏ అధ్యక్షుడిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నియమాలను ప్రమాణాలను అనుసరించి టీపీటీఏ సభ్యులకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే, రెహమాన్ సార్ గారికి మాలతో సత్కరించాల్సిందిగా జగన్ సార్ని కోరడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ సెక్రటరీ అనే నేను చల్లూరి సదయ్య అనే నేను టీపీటీఎల్ఏ ద్వారా నిర్మితమైన నియమాల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని టీపీటీఎల్ఏ ప్రమాణాలను గౌరవాన్ని కాపాడుతానని టీపీటీఎల్ఏ జనరల్ సెక్రటరీగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నియమాలను ప్రమాణాలను అనుసరించి టీపీటీఎల్ఏ సభ్యులకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సరే సార్. అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ సార్, ఇద్దరు జనరల్ సెక్రటరీలు ఉండడం జరిగింది. అనే నేను పోల్ రాజశేఖర్ అనే నేను టీపీటీఎల్ఏ ద్వారా నిర్మితమైన నియమాల పట్ల నిజమైన విశ్వాసంతో విధేయత చూపుతానని టీపీటీఎల్ఏ ప్రమాణాలను గౌరవాన్ని కాపాడుతానని టీపీటీఎల్ఏ జనరల్ సెక్రటరీగా నా కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నియమాలను ప్రమాణాలను అనుసరించి టీపీటీఎల్ఏ సభ్యులకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెక్స్ట్ ట్రెజరర్ పద్మ మేడం. అనుసరించి టీపీటీఎల్ఏ సభ్యులకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గత 3.5 సంవత్సరాలుగా టీపీటీఎల్ఏ ఇంత పబ్లిసిటీ కావడానికి ప్రధాన కారణభూతులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అంతగా చాలా తనవంతుగా కృషి చేసినటువంటి మీడియా కన్వీనర్ విజయ్ సార్ గారిని ప్రస్తుత మీడియా కన్వీనర్ కావాలి అంటే సోషల్ మీడియాతో పాటుగా ఇలాంటి పత్రికా విలేకరుల అవసరం చాలా ఉన్నది. దానికి విజయ్ సార్ గారు
తమ బాధ్యతల్ని అంకుల్ సార్ గారి మీద వేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ సార్. మీరు కూడా మా టీపీటీఎల్ని రాష్ట్ర వ్యాప్తంగా టీపీటీఎల్ని తీసుకువెళ్ళే విధంగా మీ వంతు కృషి మీరు చేస్తారని నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నియమాలను ప్రమాణాలను అనుసరించి టీపీటీఏ సభ్యులకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ కమిటీ స్టేజ్ పైన ఉన్నటువంటి కొంచెం మెన్షన్ చేయండి సార్. డ్రైవర్ సార్ ఇట్లా అటు చూడండి, అట్లా ఒక్కొక్కరు వేసిన తర్వాత ఫోటో తీసుకుంటా అంటే ముందుకు వెళ్ళండి. భాస్కర్ సార్ ఇంటి నుంచి రండి స్టార్ట్ చేయండి. శ్రీధర్ రెడ్డి సార్ నెక్స్ట్ ఇక అంజబాబు ఒక మేడం నువ్వు వెళ్ళిపో అంజబాబు సార్ మూమాట పడతా సార్ ఒక ఫోటో అయిపోయింది. లాంగ్ ఫోటో ఇప్పుడు కాదు, తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం యథావిధిగా కొనసాగిస్తాం. ఒక ఫోటో దిగండి. ఫోటో దిగదా? నియమాల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని టీపీటీఏ ప్రమాణాలను గౌరవాన్ని కాపాడుతానని టీపీటీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ట్రెజరర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నియమాలను ప్రమాణాలను అనుసరించి టీపీటీఎల్ఏ సభ్యులకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కూర్చున్నాం. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్స్ ముగ్గురు, జైన్ సెక్రటరీ ఇద్దరు ఒకేసారి 5 ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. రామునికి అంజబాబు లాగా నానుడి ఉంది. అదే సమయంలో జమ్మిగుంట ఏం ఆలోచన చేస్తుందో కరీంనగర్ రేపు అదే ఆలోచన చేస్తుందనే చాలా సందర్భాల్లో రుజువైంది. వరాల శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. అనేక సంస్థలు జమ్మిగొండ నుంచే ప్రారంభమైనాయి. అదొక పెద్ద చరిత్ర. ఇప్పుడు కూడా మీరు టీపీటీఏను జమ్మిగొండ నుంచి ప్రారంభం చేశారు. మంచి వాతావరణంలో దీన్ని నడుపుకోవాలి. దీన్ని ఇతర మండలాలకు, ఇతర జిల్లాలకు దీన్ని రాష్ట్ర స్థాయి సంస్థగా నెమిలి నుంచి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. దీన్ని పెద్ద సంస్థగా విస్తరించి సభ్యులకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా మీరందరూ ప్రవర్తిస్తారని, పనిచేస్తారని ఆశిస్తున్నాను. నూతన విద్యా విధానం 2020 అనుసరించి దేశంలో విద్యా వ్యవస్థ కొనసాగబోతున్నది. కొన్ని రాష్ట్రాలు ఇంకా దాన్ని అందిపుచ్చుకోలేదు. భవిష్యత్తు తీర్చిదిద్దేది ఇంకా కత్తి మీద సాం లాంటి పనిగా మారబోతున్నది. అనేక సవాళ్ళను ఎదుర్కొనే స్థితిలో ఉపాధ్యాయులు ఉండవలసిన స్థితి ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. తల్లిదండ్రులు విద్యావంతులైనారు. పిల్లలు మరింత చురుకుదనంతో ఉన్నారు. ఇట్లాంటి స్థితిలో టీచర్లు తమను తాము అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం విషయ పరిజ్ఞానంలోనే కాదు, టెక్నాలజీని వినియోగించుకోవడంలో కూడా ముందుండవలసిన పరిస్థితి ఉంది.
తల్లిదండ్రుల కంటే పిల్లల కంటే ఒక మెట్టు ఎక్కువ ఆలోచన చేసినప్పుడే ఉపాధ్యాయులు రాణించగలుగుతారు. అట్లాంటి ఒక జ్ఞానాన్ని అందించే సంస్థగా కూడా టీపీటీఏ పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. రేపొద్దున ప్రభుత్వం నుంచి సమాజం నుంచి ఏమి ఆశిస్తున్నామో దానికి అర్హత పొందే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని నేను కోరుతున్నాను. యాజమాన్యాలు కూడా రేపొద్దున ప్రభుత్వ నిబంధనలను పాటించని సంస్థలు పక్కకు వైదొలిగేటువంటి అవకాశం ఉంది. మేము గడిచిన 10 సంవత్సరాలుగా అనేక ప్రమాణాలను పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇందాక చెప్పినట్టు పికప్ కానీ ఈఎస్ఐ కానీ ఆల్రెడీ మేము చేస్తున్నాము. కొన్ని రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తాం. ఇది ఇక్కడికి సరిపోతుంది. ఇప్పటికే చాలా కాలాతీతమైంది, 1 గంట అయిపోయింది. ముందు ప్రమాణ నాతో పాటు టీఎన్ఎస్ఎఫ్లో అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలలో పనిచేసినటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రైమన్. మంచి నాయకుడిని మీరందరూ ఎన్నుకున్నారు కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా చురుగ్గా ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాడు రైమన్. ఆయనకు ఆత్మ 2 ఉన్నారు. ఓరు విజయ్, అదేవిధంగా జేకే కనబడుతుంది, కింద ఉన్నాడా? అంటే వాస్తవంగా నేను చాలా రోజుల నుంచి నాతో పాటు విద్యార్థి సంఘాలలో పనిచేసింది కాబట్టి నేను మొదటి నుంచి చూస్తున్నా. ప్రతి ఉద్యోగంలో పాల్గొని చురుగ్గా ప్రతి ఒక్క సమస్యను ఏ విధంగా అయితే పరిష్కరిస్తారో అనే ఉద్దేశంలో ముందుండి నడిపినటువంటి వ్యక్తులను మీరందరూ కలిస్తేనే ఈరోజు ఈ వేదిక ఈ విధంగా సక్సెస్ అయింది. కాబట్టి మన అందరం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క కార్యక్రమానికి రైమన్కి సహకరించి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసి మీరు చేయవలసిన